థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ చైర్మన్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. కంగ్రాచులేషన్స్ చైర్మన్ గారు. థ్యాంక్ యూ మిథున. కంగ్రాచులేషన్స్ గౌతమ్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ గౌతమ్. థ్యాంక్ యూ అత్తయ్య. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ కార్తికేయ. నెక్స్ట్ బోర్డు మీటింగ్లో కలుద్దాం సార్. ఓకే. ఉంటాం సార్. ఓకే సార్. నాన్న, నేను చైర్పర్సన్ అయ్యానంటే కారణం మిథునే. మిథున కరెక్ట్ టైంకి పార్థసారథి గారిని తీసుకురాకపోయి ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేది. అవును. అయ్యో, ఇది గౌతమ్ని పెళ్లి చేసుకొని ఇంట్లో నా కూతుర్ని నాశనం చేసింది. గౌతమ్ చైర్మన్ అవ్వటానికి కారణమయ్యి ఆఫీసులో నన్ను దెబ్బ కొట్టింది. చా, ఏంటమ్మా ఇది? నువ్వే చైర్పర్సన్ అవుతావు అనుకున్నా, అంతా నీ వల్లే. అప్పటికి నేను చెప్తూనే ఉన్నా, నీ ఓటు బావకు వెయ్యొద్దు అని. తొందరపడి బావకు సపోర్ట్ చేశావు, మెజారిటీ అటుపోయింది, బావ చైర్మన్ అయిపోయాడు. రే, నీకు బ్రెయిన్ లేదా? మావయ్యకి ఆపోజిట్గా వెళ్ళమంటున్నావు. నీ కళ్ళు కళ్ళ ముందున్న సుఖాన్ని మాత్రమే చూస్తున్నాయి, నా బ్రెయిన్ ఫ్యూచర్ని చూస్తోంది. ఒక్క ఓటు మెజారిటీ ఉందని మనం అన్నయ్యని ఢీ కొట్టలేము. మనకి డబ్బు కావాలి, ఆస్తి కావాలి. మనం ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి, కట్టుకున్న బట్ట కూడా మొత్తం ఆయన వల్లే. మనం అన్నయ్య నీడలో నుంచి బయటకొచ్చి దెబ్బ కొట్టాలరా. అయినా అసలు ఆ మీదున సడన్ గా పార్థసారథిని తీసుకొస్తుందని నేనేమైనా కలగన్నానా? అయినా తప్పు నీది. ఆ రౌడీ వెధవల్ని వాన్ని ఆఫీసులోకి అడుగు పెట్టకుండా చేయమంటే డైరెక్ట్ గా మిథున కంటే పడేటట్టు చేశారు. ఇక మన చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్స్కి ఏం సమాధానం చెప్పాలో అర్థమే చావట్లేదు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గౌతమ్, ఈయన మన అకౌంట్స్ డిపార్ట్మెంట్. హలో సార్. థ్యాంక్ యూ. ఈయన మార్కెటింగ్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. అమ్మా, మాటలోనే వచ్చారమ్మా. రే రా, ఆగండి. మీకు 2 రోజుల్లో సెటిల్ చేస్తానని చెప్పాను కదా, మీరు ఆఫీస్కి వచ్చి ఎందుకు తొందరపడుతున్నారు? సాంబశివ గారు సార్, ఈ రోజుతో మన చాప్టర్ క్లోజ్. షిట్. గౌతమ్, హలో సార్. ఈయన మన కంపెనీ డిజైనర్ రామ్ ప్రసాద్. కంగ్రాచులేషన్స్ Glad to meet you. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. అందరం కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌతమ్, ఎన్నో సంవత్సరాలుగా మనల్ని నమ్మి కంపెనీలో పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్స్ వీళ్ళు. ఓ, గ్లాడ్ టు మీట్ యూ సార్. కంపెనీ చైర్మన్ గా మీరు ఎన్నికయ్యారని ఇంద్రాణి గారు ఫోన్ చేస్తే విష్ చేద్దామని వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. వచ్చినందుకు థ్యాంక్ యూ. గౌతమ్ గారు, మీ నాన్నగారికి ఇంద్రాణి గారికి ఎంత సపోర్ట్గా ఉన్నామో మీకు కూడా అంతే సపోర్ట్గా ఉంటాం. మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా. సరే సార్, ఉంటాం. నమస్తే సార్.
పదరా. ఏంటి ఇంద్రాణి గారు, ఏం అర్థం కావట్లేదు కదా? అదే మీ అన్నయ్య గారి దగ్గర, గౌతమ్ గారి దగ్గర మీ స్కామ్ గురించి చెప్పలేదు కదా. మీరు నాకు ఫోన్ చేసి చాలా రిక్వెస్ట్ చేశారు కదా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని. అందుకే మీకు చివరి అవకాశం ఇద్దామని వచ్చాం. 2 days, ఓన్లీ 2 days మీకు టైం ఇస్తున్నాను. ఈ లోపు మాకు సెటిల్మెంట్ జరిగి తీరాలి. ఇన్ కేస్ మీరు మళ్ళీ మొదటికొచ్చి మాకు మొండి చేయి చూపించారనుకో, ఈ స్కామ్ వెనకాల 100% మీ హస్తం ఉందని మాకు అర్థమైంది. ఇదే విషయం మీ అన్నయ్యకు, కొత్త చైర్మన్కు, మీకు సపోర్ట్గా ఉన్న బోర్డు మెంబర్స్కు అందరికీ చెప్పేస్తాం. మీ గురించి తెలిసాక ఎవ్వరూ మీకు సపోర్ట్గా ఉండరు. పోలీసుల్ని, మీడియాని పిలిపించి మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాం. రెండే రోజులు, ఇక ఆగం. జాగ్రత్త. పిన్ని గారు, ఎనీ ప్రాబ్లం? అయ్యో అదేం లేదమ్మా. అయినా ప్రాబ్లం ఏంటి? మరేంటి మీకు వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపించింది? వార్నింగా? నాకా? అయ్యో నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావమ్మా. నేను బిజినెస్ చేసుకునేటప్పుడు పాపం వీళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారమ్మా. నా వల్ల వీళ్ళు బాగా డెవలప్ అయ్యారు. ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చాడు కదా, గౌతమ్తో కూడా అదే సపోర్ట్, అదే హెల్ప్ ఇప్పించమని అడుగుతున్నారు. నేను కూడా అలాగే అని చెప్తున్నాను. 2 days లో కలుద్దాం అంటున్నారు, అంతే కదండి? అంతే మేడం, మీ దయ వల్లే మేము ఇక్కడ ఉన్నాం. మేడం, రెండే రోజులు, లేకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. తప్పకుండా అది నేను చూసుకుంటాను కదా, మీరు బయలుదేరండి. సరే. పద.